పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు విజయనగరం ధర్మపురి సిరి సహస్ర ప్యాలెస్ లో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు, చిన్న శ్రీను మీడియాతో మాట్లాడుతూ ముందుగా విజయనగరం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం, రైతులకు పెద్దపీట వేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థలన్నిటినీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వంలో రైతులు పండుగలు జరుపుకునేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తమ సొంత రాజ్యాంగంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా మీ ద్వారా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సూపర్ 6 హామీల్లో ఎక్కడా కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీల్లో పూర్తి స్థాయిలో ఒక హామీని కూడా అమలు పరచలేదు. ఇవాళ పెన్షన్స్ గురించి కూడా మేము బాగా బ్రహ్మాండంగా మేము అమలు పరుస్తామని చెప్పారు. ఏమి కొత్త పెన్షన్లు, మేము తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను చూస్తే నిర్వీర్యపరిచారు, వ్యవస్థలు నిర్వీర్యపరిచారు. ఇక దానికి పేర్లు మారుతున్నారు. ఇక మీరు చేసింది ఏంటంటే పేర్లు మార్చి కార్యక్రమం చేశారు. దానికైతే విజన పెట్టారు, దానికి ఏం పెట్టారు తెలియదు. స్వర్ణగ్రామం, స్వర్ణ మీ పేర్లు ఏమైనా ప్రజలు అదే పిలుస్తారు, సచివాలయం పిలుస్తారు తప్ప ప్రజలకేం రావు. ఎందుకంటే ప్రజలకు నానుడు అది. ఏ మాట అన్నా ప్రజలకు నాడు. ఆర్ఎస్ఎండ్ ఎవరు పెట్టారంటే ఎవరు చెప్తారు? రాజశేఖర్ గారి పేరు చెప్తారు. దానికి ఎన్ని పేర్లు ముందు వెనక పెట్టినా. ఎందుకంటే కొన్ని స్కీమ్స్, కొన్ని పథకాలు ఒక ఉద్దేశాన్ని, ప్రజల తాలూకా స్థితిగతుల్ని, వాళ్ళ ఆలోచనల్ని పాలకులు తెలుసుకొని నిర్ణయించే కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఐడెంటిటీ ఉంటుంది. అది ఎప్పుడు కూడా కలకాలం ఉండిపోతాయి అనడానికి ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. కనీసం పిహెచ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉండరు, మందులు ఉండవు. ఓ సిహెచ్సికి వెళ్తే కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఎంత పెద్ద ఉద్యమం చేశాం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్తున్నా. ఆఖరికి వాళ్ళు ఏం దృష్టికి వచ్చారంటే, కేంద్ర మంత్రి గారు ఒక రాసిన లేఖనే ఆయన రాశారా, రాయించుకున్నారా, ఆ లేఖను చూపించుకొని మీరు పాపం గడుపుకునే పరిస్థితి ప్రభుత్వంలో ఉందంటే, ఇలాంటి పరిస్థితులు అంటే ప్రజల అవసరాలు కానీ, ఒకసారి పొరపాటు చేసినా సరిదిద్దుకునే ఆలోచన కానీ లేకుండా మాకు అధికారం ఉంది, మేము అత్యధికమైన సీట్లతో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మనం నచ్చిన విధంగా చేస్తామనే ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఒక వైద్య రంగం నిర్వీర్యమైపోయింది. వైద్య విద్య కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఇవాళ ఎవ్వరు చెప్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి. ఇవాళ శాంతి భద్రతలు అంటే ఇవాళ ఈ స్వతంత్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షన ఆ రోజు ఏదైతే మనం రచించుకున్న రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ పరిధిలో పనిచేయాలని మన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తామో వాటిని పక్కన పెట్టి ఇవాళ మీ సొంత రాజ్యాంగాలను అమలు పరుస్తూ ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తారు. ఒక పక్క హత్యలు, ఒక పక్క మానభంగాలు, ఒక పక్క ఎక్కడ చూసినా గాంజాయి, ఎక్కడ అన్ని అరికట్టే పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా దోపిడీలు. తిరిగి ఎవరైనా దీన్ని ప్రజాక్షేత్రంలో మీ సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం లేదు. ఎవరైనా అభిమానాన్ని చాచుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ మేము ఎక్కడైనా పిలుపునిస్తే ఒకటారా పిలిపించి ఒకటారా కార్యక్రమాలు చేస్తే వాళ్ళ వాడల స్వచ్ఛందంగా ఇవాళ ప్రాంతాల్లో ఇవాళ వారి జన్మదినాన్ని జరుపుతూ ఉంటే దాన్ని కూడా వారం లేని తనంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసాం. ఇవాళ ఇదే కాదు, ఏ పంట తీసుకున్నా, హార్టికల్చర్ పంటలు తీసుకుందాం, లేదా ప్రధానమైన పంటలైన మనకు వరి కానీ, చెరుకు కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ, ఏ పంటలు తీసుకున్నా ఇవాళ వ్యవసాయ రంగం పూర్తిగా రైతులు
చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఆర్థికంగా రైతులందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయారు.